రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఉదయము నుంచి ఈ రాత్రి వరకు కూడా మీ సహాయము, మీ కంచె కాపుదల దయచేసినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, అనేక ప్రయాణాలు మేము చేశాం, అనేక చోట్ల మేము ఆహారం తీసుకున్నాం. అయినా కానీ ఏ సమస్య, ఏ బలహీనత, ఏ ప్రమాదం, ఏ ఇబ్బంది కలగకుండా మా అందరికీ మీ కాపుదల దయచేశారు. బలముతో, శక్తితో నింపారు. అయా, అపవాది క్రియల నుంచి రక్షించారు. శత్రువుల యొక్క పన్నాగాల నుంచి కాపాడారు. తండ్రి, ఈ రాత్రి యందు మరొకసారి సజీవులుగా చేరి మీ పాద సన్నిధిన కుటుంబం అందరం కలిసి మీకు ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అని యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో మీ వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా తండ్రి, అవును తండ్రి, మీరు మా మొరను వినే దేవుడవు, మా యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుడవు, మా పైన కరుణను, కృపను కుమ్మరించే దేవుడవు తండ్రి. ఈ లోకమంతా కూడా అయ్యా ఎవ్వరు పట్టించుకొనకపోయినా, అందరూ కఠినులుగా ఉంటూ దూరం పెడుతున్నప్పటికీ నీవు మా మొరను వింటావని, మా ఎడల కరుణను చూపుతావని మాట్లాడుతున్నా ఈ యొక్క విలువైన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు రాత్రి అందు మరి ఎవరూ లేని వారిగా, ఎవరూ ఆదరించలేని విధంగా, ఎవరు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారేమో. మీరే వారితో మాట్లాడి సమాధానము దయచేసి కరుణించండి తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి అందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ కొరకు పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తున్నాం. దేని గురించి వారు అడుగుతున్నారో, దేని కొరకు వారు గోజాడుతూ మొరబెడుతున్నారో హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడవు నాయన. అయ్యా, మీరు వారిని మరి రాత్రి అందు దర్శించి వాటన్నిటినీ కూడా వారికి అనుగ్రహించి వారికి విడుదల దయచేయమని, రక్షణ దయచేయమని, సమస్యల్లో నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, అదేవిధంగా ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు హాస్పిటల్స్లో ఉన్నారు, ఐసీయూలలో మరణంతో పోరాడుతున్నారు, ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితిని కలిగి ఉన్నారు, రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా, వారందరినీ మీరు ఈ రాత్రి యందు దర్శించండి, మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. దురాత్మ సమూహముల చేత పీడించబడుతున్నారేమో, అంధకార క్రియలు, చేతబడి శక్తులు వారిని కలవరబెడుతున్నాయేమో, యేసు నామములో వాటన్నిటినీ కూడా లయపరచండి తండ్రి. అయా, బిడ్డలకున్న డిప్రెషన్ నుంచి కూడా విడిపించండి, నిరాశలో నుంచి లేవనెత్తండి, ఆత్మహత్యల తలంపుల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. గర్భఫలము లేని వారు ఉన్నారు, వారిని దర్శించి మూయబడిన గర్భము తెరవబడినట్లుగా మీ హస్తాన్ని వారి వైపు చాపండి తండ్రి. అదేవిధంగా గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయా, ఆర్థికంగా కూడా ఎంతోమంది ఈరోజు చితికిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, నష్టపోయారు, కోల్పోయారు. అయా తండ్రి, వారు మోసపోయారు. సహాయము దయచేయండి. తిరిగి ధనం చెల్లించుకునే, అప్పు చెల్లించుకునే కృప చూపించండి. అయా, పడిన చోటే నిలవబడగలిగినటువంటి సామర్థ్యమును వారికి రాత్రి అందు దయచేయండి ప్రభువా. అదేవిధంగా కుటుంబాల్లో కూడా సమాధానము లేక, సంతోషము లేక, కన్నీరు, దుఃఖముతో జీవిస్తున్నారు ప్రభువా. యవన బిడ్డలు మాట వెనక ఎదురు తిరుగుతున్న పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఆ కుటుంబాలను దర్శించండి, మారు మనస్సు బిడ్డలకు దయచేయండి అయ్యా. అదే రీతిన రక్త సంబంధికులు కూడా ఆస్తి కోసం గొడవలు పడుతుండగా సమాధానపరచండి అయా. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, అనుమానాలు అన్నిటినీ తీసివేయండి. ప్రేమ అనురాగాలతో జీవించే కృప చూపించండి. ఆయా దేశాలకు వెళ్తున్నారు, వారికి మీరు తోడై ఉండండి.
ఇమిగ్రేషన్స్ వీసా ప్రాసెస్ విషయంలో సహాయము దయచేయండి ప్రభువా. విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృప చూపించండి, కాపుదల అనుగ్రహించండి. నైట్ డ్యూటీల్లో ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కూడా మీ చిత్తాన్ని వారి ఎడల కనపరచండి ప్రభువా. వివాహం విషయంలో సహాయం దయచేయండి, మంచి సంబంధమును బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. గృహాలు లేని వారికి సొంత గృహాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్లో ఉన్న సైనికులను అందరినీ కూడా ఈ రాత్రంతను కాచి కాపాడి భద్రపరచమని, కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ పరమైన విభేదాల నుంచి విడుదల అనుగ్రహించమని. అయ్యా, మేమందరం సేద తీరబోతుండగా ఎవరు దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ క్రియల సమూహాల వలన, నిద్రలేమి పీడకల సమస్యల వలన ఇబ్బందులు పడకుండా, బాధించబడకుండా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన నిద్రను, కంటి నిండా నిద్రను మీరే ఈ రాత్రంతనూ దయచేయమని, మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే కృప చూపించమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.